హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, మనం ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్లో ఉన్నాము. సో అయితే ప్రిలిమ్స్లో మీకు సెక్షన్స్ మనం తీసుకుంటే ఏమేమి ఉంటాయంటే టోటల్ 150 మార్క్స్ పేపర్ ఉంటుంది అండ్ నెగిటివ్ మార్కింగ్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఉన్న సబ్జెక్ట్స్ ఆర్ సెక్షన్స్ మనం తీసుకుంటే ఇండియన్ హిస్టరీ ఒక సెక్షన్, ఇండియన్ హిస్టరీ ఒక సెక్షన్, ఓకే, 30 మార్క్స్కి ఉంటుంది అనమాట. నెక్స్ట్ జాగ్రఫీ ఒక సెక్షన్. ఈ జాగ్రఫీలో ఫిజికల్ జాగ్రఫీ ఒకటి. నెక్స్ట్ మీకు ఉండేది ఇండియన్ జాగ్రఫీ ఒకటి, జాగ్రఫీ. నెక్స్ట్ ఏపీ జాగ్రఫీ. ఈ మొత్తం కూడా 30 మార్కులకు వస్తుంది. తర్వాత మీకు ఇండియన్ సొసైటీ వచ్చేసరికి 30 మార్కులు వస్తాయి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఇండియన్ సొసైటీ కరెంట్ అఫైర్స్ కూడా మీరు కవర్ చేసుకోవాలి. నేను అది కరెంట్ అఫైర్స్ మన కోర్సు స్టూడెంట్స్కి, అంటే మన క్లాసెస్ స్టూడెంట్స్కి కరెంట్ అఫైర్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, కొన్ని సొసైటీ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి ఒక 30 మార్క్స్ ఉంటుంది. అండ్ వెరాజ్ మెంటల్ ఎబిలిటీ వచ్చేసరికి 30 మార్క్స్, టోటల్ 150 మార్క్స్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి పెంచమని అడుగుతున్నాము, గవర్నమెంట్ మీద ప్రెషర్ పెడుతున్నాము. అయినా పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి మనకి కట్ ఆఫ్ కొంచెం ఎక్కువే ఉంటుంది. అండ్ 1:100 కూడా ఇప్పుడు అవకాశం ఇవ్వకపోవచ్చు కాబట్టి కొంచెం టఫ్గానే పేపర్ రాబోతుందని మనం అర్థం చేసుకోవాలి. సో మనం చదవడం కూడా, ప్రిపేర్ అవ్వడం కూడా అంత డీప్గా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కువ ఎంసీక్యూస్ సాల్వ్ చేయాలి. నా సజెషన్ ఏంటంటే మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా ప్రతిరోజు ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి. ఎంత సాల్వ్ చేస్తే అంత మంచిది. ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే అంత మంచిది. ఎన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే అంత మంచిది. మీకు సక్సెస్ కావాలా, మీరు ప్రిలిమ్స్ స్టెప్ కూడా మనం దాటాలి కాబట్టి నేను ముందు నుంచి మెయిన్స్ మీద ఫోకస్ చేస్తాను అలా అనుకోకండి. మన షెడ్యూల్లో ఆల్రెడీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్యారలల్గా షెడ్యూల్ ఇస్తున్నాను. మీరు మన మెంటార్షిప్ మీరు ఫాలో అవ్వచ్చు. సో మనం ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మెంటార్షిప్ బ్యాచ్లో డైలీ మీకు షెడ్యూల్ ఇవ్వడం, పీడిఎఫ్ మెటీరియల్ షేర్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను. ప్రతిరోజు మీకు ఎగ్జామ్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎక్కడా కూడా మీకు దొరకనన్ని టెస్ట్లు మన దాంట్లో మీకు ప్రొవైడ్ చేయడం చేస్తాను. ఓకే, అన్లిమిటెడ్ ఎగ్జామ్స్, అన్లిమిటెడ్ క్వశ్చన్స్తో మీకు టెస్ట్లు అయితే నేను పెట్టడం చేస్తాను. ఓకే, యాజ్ మెనీ క్వశ్చన్స్ అంటే డైలీ మనం ఇచ్చే షెడ్యూల్ వైజ్ టెస్ట్లు కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ టెస్ట్లు, నేను అదర్ టెస్ట్లు కూడా నేను యాడ్ చేస్తాను మీ ప్రాక్టీస్ కోసం. ఎందుకనంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. అలా ప్రాక్టీస్ చేయడం వల్లే మన ఇన్స్టిట్యూట్ నుంచి ఒక 30+ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. అండ్ ఈ నోటిఫికేషన్లో కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్. ఈసారి 100 స్టూడెంట్స్ అయితే మన దగ్గర నుంచి క్రాక్ చేసుకోవాలి, అదే మన టార్గెట్ అనమాట. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. బిలాస్పూర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైల్వే జోన్. బిలాస్పూర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైల్వే జోన్. సో రైల్వే జోన్స్ హెడ్ క్వార్టర్స్ అడుగుతున్నాడు. ఇది ఈజీ క్వశ్చనే, కానీ మనం రైల్వే జోన్స్ కనుక చదువుకుంటే జీకే క్వశ్చన్ లాంటిది అనమాట. ఇది కనుక చదువుకుంటే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇట్ ఈస్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అనమాట. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. సో బిలాస్పూర్ ఎక్కడ ఉంది అని అంటే మనకి ఛత్తీస్గఢ్లో ఉంది. ఈ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి బిలాస్పూర్ అనమాట. సో ఈ బిలాస్పూర్ ఈ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 2003లో ఇది స్టార్ట్ చేశారనమాట. దీన్ని సౌత్ ఈస్ట్ రైల్వే నుంచి సపరేట్ చేసి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేగా దీన్ని ఏర్పాటు చేశారు. సో ఈ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో మీకు ఛత్తీస్గఢ్, నెక్స్ట్ ఛత్తీస్గఢ్ అండ్ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్, ఇవి మీకు ఈ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో కవర్ అవుతాయి అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫ్రైట్ ఎర్నింగ్ రైల్వే జోన్స్ అని అంటారు. ఎందుకనంటే ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి కోల్ ట్రాన్స్పోర్ట్ బాగా జరిగింది. సో దీనికి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి మంచి ఆదాయం కూడా వస్తుంది అనమాట ఈ కోల్ ట్రాన్స్పోర్టేషన్ వల్ల. ఓకే, సో అదేవిధంగా మిగతాయి కూడా చూడండి. ఈ ఈస్ట్ కోస్టల్ రైల్వే జోన్కి హెడ్ క్వార్టర్స్ ఏంటంటే భువనేశ్వర్ హెడ్ క్వార్టర్స్. నెక్స్ట్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఏంటంటే హాజీపూర్.
ఓకే, హాజీపూర్ హెడ్ క్వార్టర్స్. నెక్స్ట్ సౌత్ ఈస్టర్న్ రైల్వేకి మనకి హెడ్ క్వార్టర్స్ ఏంటంటే కోల్కతా. ఓకే, టోటల్ 18 రైల్వే జోన్స్ ఉన్నాయి మనకి. ఇండియా వైడ్గా మనం తీసుకుంటే టోటల్ 18 రైల్వే జోన్స్ ఉన్నాయి అన్నమాట. అయితే ఈ రైల్వే జోన్స్ ఇప్పుడు మనకు క్వశ్చన్ వచ్చింది కదా, మీరు ఏం చేయాలి, రైల్వే జోన్స్ ఏమి ఉన్నాయి, వాటి హెడ్ క్వార్టర్స్ ఏంటి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తెలుసుకోవాలి. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వీటిని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆన్ ద మినరల్ రిసోర్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ మినరల్ రిసోర్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనం ఈజీగా మన శిరీష మేడం గారు ఆల్రెడీ జాగ్రఫీ బుక్లో కవర్ చేశారు. ఒకవేళ మనకి సోషియో ఎకనామిక్ సర్వే కోసం వెయిట్ చేస్తున్నాము, ఆ సర్వే కనుక వస్తే మీకు జాగ్రఫీ పీడిఎఫ్ మెటీరియల్ ఆర్ న్యూ ఇన్ఫర్మేషన్తో మెటీరియల్ మనం రిలీజ్ చేయడం చేస్తాం అనమాట. ఓకే, సో ఇది చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆన్ ద మినరల్ రిసోర్సెస్. లెఫ్ట్ సైడ్ ఏమో మ్యాంగనీస్, బాక్సైట్, మైకా, లైమ్స్టోన్ ఇచ్చారు. రైట్ సైడ్ అవి ప్లేసెస్ అనమాట, ప్లేసెస్ ఇన్ ద ఎస్ట్వైల్ డిస్ట్రిక్ట్స్ అనమాట గురించి ఇచ్చాడు అనమాట. సో మ్యాంగనీస్ మనం తీసుకుంటే గర్విడి ఏరియా ఆఫ్ విజయనగరం డిస్ట్రిక్ట్ మనం చూడొచ్చు. మ్యాంగనీస్ తీసుకుంటే గర్విడి ఏరియా ఆఫ్ విజయనగరం డిస్ట్రిక్ట్. సో మ్యాంగనీస్ తీసుకెళ్ళి దేనికి మ్యాచ్ చేయాలి, మనం 2కి మ్యాచ్ చేయండి. అండ్ బాక్సైట్ తీసుకుంటే ఫారెస్ట్ ఏరియాస్ ఆఫ్ విశాఖపట్నం అండ్ ఈస్ట్ గోదావరి, ఫారెస్ట్ ఏరియాస్ ఆఫ్ విశాఖపట్నం అండ్ ఈస్ట్ గోదావరిలో చూస్తాం. నెక్స్ట్ మైకా తీసుకుంటే నెల్లూరు రీజియన్లో మైకా మనకి అవైలబుల్ ఎక్కువ. నెక్స్ట్ లైమ్ స్టోన్ తీసుకుంటే జమ్మలమడుగు అండ్ మైదుకూర్ ఇన్ కడప రీజియన్లో మనం లైమ్ స్టోన్ చూస్తాం. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసరికి 1 ఏ తీసుకెళ్ళి 2కి మ్యాచ్ చేయాలి, A2. సో ఎక్కడ ఉంది అది ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఉంది. ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ టూరిస్ట్ స్పాట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో 2 క్వశ్చన్లు ఇక్కడ మనకి 3 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్లు ఏపీ జాగ్రఫీ నుంచి కవర్ అయ్యాయి. ఏపీ జాగ్రఫీ కూడా చాలా ఇంపార్టెంట్, మీరు ఆన్సర్ చేయగలగాలి. ఓకే, సో మీరు ఇంతకుముందు తరోగా ఉంటే పర్లేదు, కానీ తరోగా లేకపోతే మాత్రం ఇప్పుడు ఏపీ జాగ్రఫీ కూడా చదువుకోండి. నేను ఏపీ జాగ్రఫీ మీద టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాను మన మెంటార్షిప్ స్టూడెంట్స్కి, దాని గురించి వరి అవ్వాల్సిన అవసరమే లేదు. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్ టూరిస్ట్ స్పాట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. లెఫ్ట్ సైడ్ ఏమి ఇచ్చాడు, బీచ్ ఇచ్చాడు. నియరెస్ట్ సిటీ ఆఫ్ టౌన్ అన్నాడు, సూర్యలంక లెఫ్ట్ సైడ్, మంగినపూడి, కొత్తపట్నం, పేరుపాలెం. సో ఇక్కడ సూర్యలంక వచ్చేసరికి మనకి బాపట్లతో మనం మ్యాచప్ చేయొచ్చు, సూర్యలంక బాపట్లతో మ్యాచప్ చేయొచ్చు. నెక్స్ట్ మంగినపూడి వచ్చేసరికి మచిలీపట్నంతో మ్యాచప్ చేయొచ్చు. మంగినపూడి బీచ్ అని అంటాం, మచిలీపట్నం దగ్గర ఉంటుంది. నెక్స్ట్ కొత్తపట్నం వచ్చేసరికి ఒంగోలుతో మ్యాచప్ చేయొచ్చు. నెక్స్ట్ పేరుపాలెం వచ్చేసరికి మనం నరసాపురంతో మ్యాచప్ చేయొచ్చు, నరసాపురంతో మ్యాచప్ చేయొచ్చు. సూర్యలంక 4. సో ఎక్కడుంది అది, ఏ వచ్చేసరికి 4తో ఒక్కటే ఇచ్చాడు. మీకు ఇంకా కన్ఫ్యూజ్ చేయడానికి 2 చోట్ల 2 ఆప్షన్స్లో 4 అని ఇచ్చేసేసి అలా ఇవ్వలేదు. సో ఈజీగా మనం దీన్ని మ్యాచప్ చేసేయచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. షెడ్యూల్ ట్రైబ్స్ ఇచ్చారు లిస్ట్ 1లో, లిస్ట్ 2లో స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ మ్యాచప్ చేయాలి మనం. సో గడ్డీస్ అని ఇచ్చాడు. సో గడ్డీస్ అంటే మనం గుర్తు రావాల్సింది హిమాచల్ ప్రదేశ్ గుర్తు రావాలి. సో ఈ గడ్డీస్ అనేవాళ్ళు ఏంటంటే వీళ్ళు షెడ్యూల్ ట్రైబ్స్, ఎస్పెషల్ షీప్ అండ్ గోట్ హెర్డింగ్లో ఉంటారనమాట. అంటే మనకి గొర్రెల్ని మేకల్ని మేపుతారు. వీళ్ళు పాస్టోరల్ ట్రైబల్ కమ్యూనిటీ అనమాట. చంబా అండ్ కంగ్రా రీజియన్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్లో వీళ్ళు ఉంటారు. సో ఏ తీసుకెళ్ళి మనం మ్యాచప్ చేయాల్సింది దీనికి 4కి మ్యాచప్ చేయాలి, హిమాచల్ ప్రదేశ్కి. నెక్స్ట్ జార్వాస్ అంటే మనకు గుర్తు రావాల్సింది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ గుర్తు రావాలి. సో వీళ్ళు ఇండిజీనియస్ ట్రైబ్స్ ఆఫ్ అండమాన్ ఐలాండ్స్, ఎస్పెషల్లీ వీళ్ళు సౌత్ మిడిల్ అండమాన్ ఫారెస్ట్లో వీళ్ళు ఉంటారనమాట. సౌత్ అండ్ మిడిల్ అండమాన్ ఫారెస్ట్లో వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఐసోలేటెడ్ లైఫ్ స్టైల్, అంటే మిగతా ప్రజలతో వీళ్ళు కనెక్టివిటీ అనేది ఉండదు, కనెక్షన్ ఉండదు. సో ఐసోలేటెడ్గా ఉంటారనమాట. ఓకే, జార్వాస్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సంతాల్స్ అంటే మనకు గుర్తు రావాల్సింది జార్ఖండ్ గుర్తు రావాలి. మనకి హిస్టరీ కూడా సంతాల్ రెబెలియన్ ఉంది.
సో జార్ఖండ్ సంతాల్స్ లార్జెస్ట్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా అనమాట. ఓకే, వీళ్ళు జార్ఖండ్, ప్రజెంట్ వెస్ట్ బెంగాల్, ఒడిశా అండ్ బీహార్లో కూడా కొంత స్ప్రెడ్ అయి ఉన్నారనమాట. సో మనకి సంతాల్ రెబిలియన్ బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా 1855-56లో సంతాల్ రెబిలియన్ అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, జార్ఖండ్ మ్యాచప్ చేయాలి. బుటియాస్ అని అంటే ఏంటంటే వీళ్ళు టిబెటో మంగోలాయిడ్ ఎథనిక్ గ్రూప్స్. వీళ్ళు ఎక్కడ ఉంటారంటే సిక్కిం అండ్ పార్ట్స్ ఆఫ్ నార్త్ వెస్ట్ బెంగాల్లో ఉంటారు. సిక్కిం అండ్ పార్ట్స్ ఆఫ్ నార్త్ వెస్ట్ బెంగాల్లో ఉంటారు. ఓకే, సో వీళ్ళు టిబెటన్ బుద్ధిజం వీళ్ళు ఫాలో అవుతారు. ఓకే, సో వీళ్ళకి టిబెట్కి కల్చరల్ లింక్స్ అనేవి ఉంటాయి. సో డి వచ్చేసరికి 1తో మ్యాచప్ చేయాలి. సో ఫస్ట్ చూడండి, ఏ వచ్చి 4తో మ్యాచప్ చేయాలి. ఏ 4తో ఎక్కడ మ్యాచ్ అవుతుంది? సో ఇక్కడ మ్యాచ్ అవుతుంది. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ మంచిగా అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద మాన్సూన్స్ ఆర్ ప్రైమరీ రెయిన్స్. క్రింది ప్రకటనలను పరిగణించండి. ఋతుపవనాలు అనేవి ప్రాథమిక పవనాలు. సో పవనాలు జనరల్గా ప్రైమరీ విండ్స్, సెకండరీ విండ్స్ అని అంటాం. ప్రైమరీ విండ్స్ అంటే ఏంటంటే ఇవి లార్జ్ స్కేల్ ప్లానెటరీ విండ్స్ లాగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ విండ్స్, వెస్టర్లీస్, ఓకే, ఈస్టర్లీస్. ఇవి వెస్టర్లీస్, ఈస్టర్లీస్ వీటిని ఏమంటామంటే పోలార్ ఈస్టర్లీస్, ఓకే, వెస్టర్లీస్, వీటిని మనం ప్రైమరీ విండ్స్ అని అంటాం. లార్జ్ స్కేల్ కన్సిస్టెంట్గా ఇవి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ట్రేడ్ విండ్స్ సీజనల్ రివర్సల్ వల్ల మనకు వచ్చేదే మాన్సూన్స్. ఈ ట్రేడ్ విండ్స్లో సీజనల్గా మార్పుల వల్ల మనకి మాన్సూన్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో కాబట్టి మాన్సూన్స్ ఆర్ ప్రైమరీ విండ్స్ అనేది కరెక్ట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ద మాన్సూన్స్ ఆర్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ట్రాపికల్ ల్యాండ్స్ లయింగ్ బిట్వీన్ 20 degrees నార్త్ అండ్ 20 degrees సౌత్. సో ఋతుపవనాలు 20 degrees నార్త్, 20 degrees సౌత్ మధ్య మండల ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి అని అన్నాడు. ఇది తప్పు. ఎందుకనంటే మనం మాన్సూన్స్ చూడండి, మన ఇండియా ఎక్స్టెంటే 30 degrees వరకు, 30 degrees నార్త్ వరకు ఇండియా ఎక్స్టెండ్ అయి ఉంటుంది. సో అంటే మనకేంటి, ఈ మాన్సూన్స్ 30 degrees నార్త్ వరకు, హిమాలయాస్ అక్కడ వరకు వెళ్తాయి, అవునా? ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఏవైతే ఉన్నాయో హిమాలయాస్ వరకు రీచ్ అవుతాయి, అంటే 30 degrees నార్త్ వరకు. అది కాకుండా ఈస్ట్ ఏషియన్ మాన్సూన్స్ ఉన్నాయి, అంటే చైనాని, కొరియాని, జపాన్ని ఎఫెక్ట్ చేసి ఈస్ట్ ఏషియన్ మాన్సూన్స్ ఉన్నాయన్నమాట. ఈ ఈస్ట్ ఏషియన్స్ మాన్సూన్స్ అయితే 35 degrees నుంచి 40 degrees నార్త్ వరకు కూడా ఇవి స్ప్రెడ్ అయి ఉంటాయి. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇవి వితిన్ 20 degrees నార్త్ అండ్ 20 degrees సౌత్ మధ్య మాత్రమే ఈ మాన్సూన్స్ స్ప్రెడ్ అయి ఉంటాయి అన్నాడు. అది తప్పు కదా అది. సో సెకండ్ ఆప్షన్ తప్పు. నెక్స్ట్ చూడండి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్ రిసీవ్డ్ ఫ్రమ్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఈజ్ గవర్న్డ్ మెయిన్లీ బై ద రిలీఫ్ ఆఫ్ ద కంట్రీ. దేశంలోని నిమ్నోన్నతాలు నైరుతి ఋతుపవనాల నుండి వచ్చే వర్షపాత విస్తరణను ప్రధానంగా ప్రభావితం చేస్తాయి. అంటే రిలీఫ్ ఫీచర్స్ అనమాట. సో రిలీఫ్ ఫీచర్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం సౌత్ వెస్ట్ మాన్సూన్స్, ఇప్పుడు ఇండియా మ్యాప్ ఇది అనుకోండి. సో ఇది ఇక్కడ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఇక్కడ ఎక్కడో జనరేట్ అవుతాయి, స్టార్ట్ అవుతాయి, ఇలా స్టార్ట్ అయ్యి స్ప్రెడ్ అయ్యి ఇక్కడ మనకి వెస్టర్న్ ఘాట్స్ ఉండడం వల్ల, ఈ వెస్టర్న్ ఘాట్స్ ఉండడం వల్ల ఓరోగ్రాఫిక్ లిఫ్ట్ జరిగి, అంటే ఏవైతే విండ్స్ ఉన్నాయో, సౌత్ మాన్సూన్స్ ఏవైతే ఉన్నాయో, మాయిశ్చర్ క్యారీయింగ్ మాన్సూన్ అనమాట విండ్స్ అవి. సో అవి లిఫ్ట్ అయ్యి, ఓరోగ్రాఫిక్ లిఫ్ట్ అయ్యి ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్కి లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా వర్షం బాగా పడుద్ది. నెక్స్ట్ అక్కడ విండ్ మాయిశ్చర్ బేరింగ్ విండ్ మొత్తం, అంటే మాయిశ్చర్ అంతా కూడా అక్కడ వర్షం పడిపోయి డ్రై ఎయిర్ మాత్రమే అవతలకి వెళ్ళిద్ది, ఆర్ వెరీ మైల్డ్ మాయిశ్చర్ ఉన్నది మాత్రమే అవతలకి వెళ్ళిద్ది. సో అంటే ఏంటి, ఇక్కడ రిలీఫ్ ఫీచర్స్ అంటే మౌంటైన్స్ అవ్వచ్చు, టోపోగ్రఫీ అవ్వచ్చు, ఇవి రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ని కంట్రోల్ చేస్తున్నాయి అనమాట. అంటే వెస్టర్న్ ఘాట్స్ లెఫ్ట్ సైడ్ ఏమో హెవీ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ జరిగిద్ది, వెస్టర్న్ ఘాట్స్ రైట్ సైడ్ డెక్కన్ ప్లాట్యూ, ఇక్కడంతా కూడా డెక్కన్ ప్లాట్యూ ఉంటుంది కదా, ఈ డెక్కన్ ప్లాట్యూ మొత్తం కూడా రెయిన్ షాడో రీజన్, అంటే వర్షం ఉండదు. మళ్ళీ ఇలాగ పైకి వెళ్ళిపోయాం అనుకోండి, పైకి వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ నదుల మీద నుంచి మళ్ళీ వెళ్ళి ఇక్కడ హిమాలయాలు ఉంటాయి కాబట్టి ఈ మొత్తం నార్త్ ఈస్ట్ హిమాలయన్ జోన్ మొత్తం కూడా వర్షాలు పడతాయి బాగా.
సో అంటే ఏంటి, ఈ రిలీఫ్ ఫీచర్స్ అంటే మౌంటైన్స్, అక్కడ ఉన్న టోపోగ్రఫీ, వాటిని రిలీఫ్ ఫీచర్స్ అంటాము. సో అవి ఉండడం వల్ల అవి వర్షాన్ని ప్రభావితం చేస్తుంది. సో ఆప్షన్ 3 కరెక్ట్. సో 1 and 3 కరెక్ట్. 1 and 3 ఆప్షన్ ఎక్కడుంది, 2 గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, సరికాని ప్రకటనను గుర్తించండి అని అంటున్నాడు. ఐడెంటిఫై ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ద జోగ్రాఫికల్ ఎక్స్టెంట్ ఆఫ్ లాటరైట్ సాయిల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ వెరీ లిమిటెడ్. ద జోగ్రాఫికల్ ఎక్స్టెంట్ ఆఫ్ లాటరైట్ సాయిల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ వెరీ లిమిటెడ్ అంటున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్లో లాటరైట్ నేలల భౌగోళిక పరిధి చాలా పరిమితం అని అంటున్నాడు. అవును, లాటరైట్ సాయిల్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో చాలా పరిమితంగా ఉంటుంది. సో ఇవి ఎక్కడ ఉన్నాయంటే మనకి ఎస్పెషల్లీ శ్రీకాకుళం రీజన్, ఈస్టర్న్ ఘాట్స్ రీజన్లో శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, నెల్లూరు డిస్ట్రిక్ట్స్. సో వీటిలో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఎస్పెషల్లీ హిల్లీ రీజియన్స్లో ఇది స్ప్రెడ్ అయి ఉంటుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే లాటరైట్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ సెమీ ఏరిడ్ అండ్ లో రెయిన్ఫాల్ రీజన్స్ అన్నాడు. ఇది తప్పు. సెకండ్ స్టేట్మెంట్ తప్పు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, లిమిటెడ్లో ఉంది అనేది కరెక్టే. సో లాటరైట్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద సెమీ ఏరిడ్ అండ్ లో రెయిన్ఫాల్ రీజన్స్ అనేది తప్పు అనమాట. ఎందుకు తప్పు అనంటే లాటరైట్స్ సాయిల్ ఫామ్ అవ్వాలంటే హై టెంపరేచర్ ఉండాలి, హెవీ రెయిన్ఫాల్, బాగా వర్షాలు పడాలి, ఇంటెన్స్ లీచింగ్ అంటే పేరెంట్ రాక్ ఏదైతే ఉందో బాగా లీచింగ్ జరిగిద్ది అనమాట. అంటే ఆ వర్షం వల్ల బాగా ఎరోజన్ జరిగి ఇంటెన్స్ లీచింగ్ జరిగిద్ది అక్కడ. ఓకే, సో కాబట్టి ఇది ఇక్కడ మనకి సెకండ్ స్టేట్మెంట్ అనేది క్వైట్ ఆపోజిట్. అర్ధ శుష్క మరియు తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో లాటరైట్ ఏర్పడతాయనేది తప్పు. ఓకే, వర్షపాతం ఎక్కువ ఉండాలి, హై రెయిన్ఫాల్ ఉండాలన్నమాట, హై టెంపరేచర్ ఉండాలి, ఇంటెన్స్ లీచింగ్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ లాటరైట్స్ ఆర్ లెస్ ఫర్టైల్ అండ్ ఎపియర్ రెడ్ అండ్ ఎల్లోయిష్ రెడ్. కరెక్టే, లాటరైట్స్ అనేవి అవి రెడ్ అండ్ ఎల్లోయిష్ రెడ్ కలర్లో ఉంటుంది, ఎందుకంటే ఐరన్ ఆక్సైడ్స్ ఉంటాయి కాబట్టి అందులో. సో రెడ్, ఎల్లోయిష్ రెడ్ అండ్ రెడ్ కలర్లో మనకి లాటరైట్స్ ఉంటాయి అన్నమాట. ఫోర్త్ చూడండి, లాటరైట్స్ కెన్ బి యూజ్డ్ టు గ్రో మ్యాంగో, క్యాష్యూనట్ ఆర్చర్డ్స్. మామిడి తోటలను పెంచడానికి లాటరైట్ను ఉపయోగించవచ్చు అనేది కరెక్ట్. కొంచెం కరెక్ట్గా వాటిని లాటరైట్ సాయిల్స్ని మేనేజ్ చేస్తే క్యాష్యూ, మ్యాంగో అండ్ అదర్ ప్లాంటేషన్ క్రాప్స్ వేయచ్చు అనమాట లాటరైట్స్లో. సో ఇక్కడ మనకి ఇచ్చిన దాని ప్రకారం ఏంటి అని అంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయమన్నాడు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రేరీస్ ఆర్ టెంపరేట్ గ్రాస్లాండ్స్ ప్రెజెంట్ ఇన్ the United States and Mexico, the United States only, the United States and Canada and Alaska. ప్రేరీస్ సమశీతోష్ణ గడ్డి భూములు ఇక్కడ ఉన్నాయి అంటున్నాడు. సో అయితే ఏంటంటే ఈ గడ్డి భూములు మనకి మీకు కీలో కూడా ఏంటంటే 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ది యునైటెడ్ స్టేట్స్ అండ్ మెక్సికో అని ఇచ్చాడు, నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడా, ఈ 2 కరెక్ట్గా ఇచ్చాడు అనమాట. కానీ జనరల్గా ఏంటంటే ఈ ప్రేరీస్ నార్త్ అమెరికాలో, యునైటెడ్ స్టేట్స్, కెనడాలో మనం చూస్తాం. కానీ ఇక్కడ మీకు ఆప్షన్లో మెక్సికో కూడా, యునైటెడ్ స్టేట్స్ అండ్ మెక్సికో కూడా కరెక్ట్ ఇచ్చారనమాట మీకు కీలో. ఓకే, సో ఈ గ్రాస్ ల్యాండ్స్ అనేవి ఏంటంటే ఇప్పుడు అయితే shrubs కానీ ట్రీస్ కానీ ఉండవు అక్కడ. shrubs, ట్రీస్ ఉండవు, హ్యూజ్ ల్యాండ్ ఏరియాలో మీకు గ్రాస్ కనిపించింది అనమాట. గ్రాస్ ల్యాండ్స్ అని అంటాం వాటిని. ఓకే, సో ఈ గ్రాస్ ల్యాండ్స్ని ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్, టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ లాగా మనం క్లాసిఫై చేస్తాం. ట్రాపికల్ రీజియన్లో అంటే వితిన్ 30 degrees నార్త్, 30 degrees సౌత్ లోపు ఉన్న వాటిని ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్ అని అంటాము. ఈ 30 degrees నార్త్ నుంచి పైకి, 30 degrees సౌత్ నుంచి కిందకి ఉన్న వాటిని, ఇప్పుడు ఇది ఈక్వేటర్. ఓకే, 30 degrees నార్త్, 30 degrees సౌత్, వీటిని ఈ రెండింటి మధ్య ఉన్న వాటిని మనం ఏం చేస్తామంటే ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్ అని అంటాం. ఇవి దాటి ఉన్న వాటిని ఆర్ విత్ ఇన్ ద ట్రోపిక్స్ ఉన్న వాటిని మనం ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్ అని అంటాము. దాని అబోవ్ ఉన్న వాటిని టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ అని అంటాం అనమాట. అర్థమైందా అండి? ఆర్ ఇక్కడ కింద సౌత్లో ఉన్న వాటిని
టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ అని అంటాం. అయితే ఈ గ్రాస్ ల్యాండ్స్లో మనకి ఈ ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్ వచ్చేసరికి మనకి సవానా అని అంటాం. ఈ సవానా ఎక్కడంటే ఆఫ్రికాలో మనం ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్ చూస్తాం. సవానా అంటే ఆఫ్రికా గుర్తు రావాలి మీకు. గ్రాస్ ల్యాండ్స్ అన్నీ ఒకే చోట ఒకే పేరుతో ఉండవు. రకరకాల ప్రాంతాల్లో రకరకాల పేర్లతో పిలుస్తారు వాటిని, గుర్తుపెట్టుకోండి. సవానా అంటే మనకి గ్రాస్ ల్యాండ్ అని గుర్తు రావాలి, అది ఆఫ్రికా అని గుర్తు రావాలి. నెక్స్ట్ ప్రేరీస్ అనేవి ఇవి టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ అనమాట. ఇది నార్త్ అమెరికాలో ఉంటాయి, యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడాలో ఈ ప్రేరీస్ మనం చూస్తాం. నెక్స్ట్ స్టెపీస్ అని ఉంటుంది. ఇది యూరోప్ ఏషియాలో ఈ స్ప్రెడ్ అయి ఉంటాయి. హంగరీ నుంచి, యూరోప్లో హంగరీ నుంచి రష్యా, మంగోలియా మొత్తం కూడా ఈ గ్రాస్ ల్యాండ్ స్ప్రెడ్ అయి ఉన్నాయన్నమాట. ఓకే, సో యూరోప్ ఏషియాలో స్ప్రెడ్ అయిన గ్రాస్ ల్యాండ్స్ని స్టెపీస్ అని అంటాం. పంపాస్ అంటే ఇవి సౌత్ అమెరికాలో ఉన్న గ్రాస్ ల్యాండ్స్, అంటే అర్జెంటీనా అవ్వచ్చు, ఉరుగ్వేలో ఉన్న గ్రాస్ ల్యాండ్స్ని పంపాస్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ వెల్డ్ అని అంటాం. సౌత్ ఆఫ్రికాలో హై ఆల్టిట్యూడ్ టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ అని అంటాం, వెల్డ్స్ అని అంటాం వాటిని, వెల్డ్ అని అంటాం. నెక్స్ట్ ఆస్ట్రేలియాలో కూడా మనం టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ చూస్తాం, వాటిని డౌన్స్ అని అంటారు ఆస్ట్రేలియాలో. నెక్స్ట్ సౌత్ అమెరికాలో లానోస్ ఆర్ క్రెడో, సెరడో అని కూడా అంటారు. ఇవి ట్రాపికల్ సవానాస్ అని అంటాము. ఇవి ఫ్లడ్ ప్లైన్స్ ఆఫ్ వెనజులా అండ్ బ్రెజిల్లో మనం చూస్తాం అన్నమాట. ఓకే, సో ఇలాగ మన గ్రాస్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ వాటిని ఏ పేరుతో పిలుస్తారు అనేది ఇంపార్టెంట్. ఇలా సిమిలర్ క్వశ్చన్ ఇంకోటి కూడా చెప్తాను. మాన్సూన్స్ ఆర్ ట్రాపికల్ సైక్లోన్స్ ఎక్కడెక్కడ ఏం పేరుతో పిలుస్తారు, ఆర్ సైక్లోన్స్ని ఎక్కడెక్కడ ఏ పేరుతో పిలుస్తారు అనేది కూడా ఇంపార్టెంట్. అది కూడా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి. ద పార్ట్ ఆఫ్ హిమాలయస్ బిట్వీన్ సట్లజ్ అండ్ కాళీ రివర్ ఈజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద పార్ట్ ఆఫ్ హిమాలయస్ బిట్వీన్ సట్లజ్ అండ్ కాళీ రివర్ అంటున్నాడు. ద పార్ట్ ఆఫ్ హిమాలయస్ బిట్వీన్ సట్లజ్ అండ్ కాళీ రివర్ అంటున్నాడు. సో అవేంటంటే మనకి ఇక్కడ ఈ హిమాలయన్ డివిజన్స్, అది ఎక్కడి నుంచి ఏ రివర్ నుంచి ఏ రివర్ వరకు స్ప్రెడ్ అయింది అనే దాన్ని బట్టి హిమాలయన్ డివిజన్స్ ఉన్నాయి. మనకి పంజాబ్ హిమాలయాస్, కాశ్మీర్ హిమాలయాస్, హిమాచల్ హిమాలయాస్ ఇండస్ నుంచి సట్లజ్ వరకు స్ప్రెడ్ అయి ఉన్నాయి. అంటే ఈ మూడు కూడా ఇండస్ నుంచి సట్లజ్ రివర్ వరకు స్ప్రెడ్ అయి ఉన్నాయి. పంజాబ్ హిమాలయాస్, కాశ్మీర్ హిమాలయాస్, హిమాచల్ హిమాలయాస్ అని అంటాం. నెక్స్ట్ హిమాచల్ హిమాలయాస్ వచ్చేసరికి, అది మనకి కుమాన్ హిమాలయాస్ వచ్చేసరికి ఇవి సట్లజ్ నుంచి కాళీ రివర్ వరకు స్ప్రెడ్ అయి ఉంది. సట్లజ్ రివర్ నుంచి కాళీ రివర్ వరకు స్ప్రెడ్ అయి ఉన్నాయి అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి సెంట్రల్ ఆర్ నేపాల్ హిమాలయాస్ ఉన్నాయి. ఇది కాళీ రివర్ నుంచి తీస్తా రివర్ వరకు, సెంట్రల్ ఆర్ నేపాల్ హిమాలయాస్ అంటారు. కాళీ రివర్ నుంచి తీస్తా రివర్ వరకు స్ప్రెడ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ అస్సాం ఆర్ ఈస్టర్న్ హిమాలయాస్ అని ఉన్నాయి. ఈ అస్సాం అండ్ ఈస్టర్న్ హిమాలయాస్ వచ్చేసరికి తీస్తా నుంచి దిహంగ్ వరకు స్ప్రెడ్ అయి ఉన్నాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. సో పంజాబ్ హిమాలయాస్, కాశ్మీర్ హిమాలయాస్, హిమాచల్ హిమాలయాస్ ఇవి ఇండస్ నుంచి సట్లజ్ వరకు స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఇండస్ నుంచి సట్లజ్ రివర్స్ వరకు స్ప్రెడ్ అయి ఉన్నాయి. కుమోన్ హిమాలయాస్ వచ్చేసరికి సట్లజ్ నుంచి కాళీ రివర్, అంటే ఆప్షన్ 4 అనమాట ఇక్కడ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ సెంట్రల్ ఆర్ నేపాల్ హిమాలయాస్ వచ్చేసరికి కాళీ నుంచి తీస్తా రివర్స్ వరకు స్ప్రెడ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ అస్సాం ఆర్ ఈస్టర్న్ హిమాలయాస్ వచ్చేసరికి తీస్తా నుంచి దిహంగ్ రివర్ వరకు స్ప్రెడ్ అయి ఉన్నాయన్నమాట. సో ఇలా డివైడ్ చేసిన హిమాలయాస్ని వెస్ట్ నుంచి ఈస్ట్కి ఆర్ రీజనల్ డివిజన్స్ అని అంటాము. ఇవి కాకుండా మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కూడా ఉన్నాయి. ద ఈస్టర్న్ ఘాట్స్ స్ట్రెచ్ ఫ్రమ్ తూర్పు కనుమలు ఎక్కడ నుండి ఎక్కడ వరకు విస్తరించి ఉన్నాయని అంటున్నాడు. సో తూర్పు కనుమలు వచ్చేసరికి మనకి దాని ఎక్స్టెంట్ వచ్చి మహానది వ్యాలీ నుంచి నీలగిరి వరకు, మహానది వ్యాలీ ఒడిశా నుంచి నీలగిరీస్ తమిళనాడు వరకు ఈ స్ప్రెడ్ అయి ఉన్నాయన్నమాట. సో ఇది అకార్డింగ్ టు వికీపీడియా వచ్చేసరికి దీని ఎక్స్టెంట్ 1750 కిలోమీటర్స్ ఎక్స్టెంట్ అనమాట. 1750 కిలోమీటర్స్ ఎక్స్టెంట్ ఉంది. 1750 కిలోమీటర్స్ ఆఫ్ ఎక్స్టెంట్. అండ్ ఈ ఈస్టర్న్ ఘాట్స్ వచ్చేసరికి ఇవి కంటిన్యూస్ కాదు. ఎందుకనంటే మధ్యలో పెద్ద పెద్ద రివర్స్ ఉన్నాయి మనకి, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, ఈ రివర్స్ ఉన్నాయి. ఈ రివర్స్ ఉండడం వల్ల ఇవి మొత్తం డిస్కంటిన్యూస్ అయ్యాయి అనమాట. ఫ్రాగ్మెంటెడ్గా ఉన్నాయి, ఎరోడ్ అయ్యి ఉన్నాయి అనమాట. ఓకే,
సో ఈ ఈస్టర్న్ ఘాట్స్లో హయ్యెస్ట్ పీక్ వచ్చేసరికి మహేంద్రగిరి 1501 మీటర్స్ అనమాట. మహేంద్రగిరి 1500 మీటర్స్ ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్, గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఫార్మ్స్ ద దువాందర్ వాటర్ ఫాల్స్? దువాందర్ జలపాతాన్ని ఏ నది ఏర్పరుస్తుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ నర్మదా రివర్ దువాందర్ వాటర్ ఫాల్స్ని ఏర్పరుస్తుంది అనమాట. సో ఇది బేడాఘాట్లో జబల్పూర్ దగ్గర మధ్యప్రదేశ్లో ఇది ఈ వాటర్ ఫాల్స్ ఉందన్నమాట. ఇది నర్మదా రివర్ వల్ల ఇది ఏర్పడుతుంది. దువాందార్ అంటే ఏంటంటే స్మోక్ లైక్ ఫ్లో అని అర్థం. దువాందార్ అంటే ఏంటంటే స్మోక్ లైక్ ఫ్లో అని అర్థం అనమాట. సో అంటే ఇది వాటర్ వల్ల ఒక మిస్ట్ ఏర్పడి ఒక స్మోక్ లాగా క్రియేట్ చేస్తుంది అనమాట అక్కడ. సో అందుకనే దానికి ఆ పేరు వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనకి మిగతా పేర్లు తీసుకుంటే మహానది వచ్చేసరికి హీరాకుడ్ డ్యామ్కి ఫేమస్ అనమాట. మహానది మీద హీరాకుడ్ డ్యామ్ ఉంది. నెక్స్ట్ ఇండస్ వచ్చేసరికి మనకి ఇట్ మెయిన్లీ ఫ్లో త్రూ టిబెట్, లదాఖ్ అండ్ పాకిస్తాన్. ఓకే, అండ్ బ్రహ్మపుత్ర వచ్చేసరికి మజులీ ఐలాండ్, బ్రహ్మపుత్ర రివర్లో మజులీ ఐలాండ్ ఉందన్నమాట. మిగతా ఫేమస్ వాటర్ ఫాల్స్ మనం తీసుకుంటే జోగ్ ఫాల్స్ అని ఉంది. ఇది షారావతి రివర్ వల్ల ఏర్పడుతుంది, కర్ణాటకలో ఉందన్నమాట. నెక్స్ట్ హుండ్రూ ఫాల్స్ ఉంది, సువర్ణరేఖ వల్ల ఏర్పడుతుంది, జార్ఖండ్లో ఉంది. చిత్రకోట్ ఫాల్స్ ఉంది, ఇది ఇంద్రావతి రివర్ వల్ల ఏర్పడుతుంది, ఛత్తీస్గఢ్లో ఉంది. గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే మిగతాయి కూడా మనం తెలుసుకుంటే మీకు ఎగ్జామ్లో ఇందులో ఒకటో రెండో వస్తే మీకు అది అడ్వాంటేజే కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్స్ ఆర్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్? ఈ క్రింది వాటిలో ఏ పర్వతాలు నవీన ముడత పర్వతాలు అని అంటున్నాడు. సో ఇక్కడ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ వచ్చేసరికి ఆల్ప్స్ అనమాట. ఇది యూరోప్లో ఉంది. ఓకే, ఆల్ప్స్ ఇది యూరోప్లో ఉంది. సో ఈ ఆల్పైన్ మౌంటైన్ బిల్డింగ్ పీరియడ్లో ఇది ఏర్పడింది. వీటిని యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అని అంటారు. ఇది యూరోప్లో ఉందన్నమాట. సో మిగతాయి చూడండి, ద అప్లాంచియన్స్ వచ్చేసరికి నార్త్ అమెరికాలో ఉంది. ఇవి ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ అని అంటారు. ఇవి హైలీ ఎరోడెడ్ అనమాట. అంటే మన అరావల్లీస్ ఎలా అయితే ఎరోడ్ అయ్యాయో ఈ అప్లాంచియన్స్ కూడా అలాగే ఎరోడ్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ అరావల్లీస్ వచ్చేసరికి మనకి ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్, అంటే అత్యంత పురాతన ఫోల్డ్ మౌంటైన్స్ అని అంటాం వీటిని. ఇది మన భారతదేశంలో అరావల్లీస్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ యురాల్స్ వచ్చేసరికి ఇది యూరోప్ ఏషియాకి మధ్యలో ఉంది. ఇవి కూడా ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ అనమాట. ఇవి కూడా ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. కొన్ని ఎగ్జాంపుల్ ఫర్ అదర్ యంగ్ మౌంటైన్స్, యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే హిమాలయాస్, ఇవి ఏషియాలో ఉంది. ఆల్ప్స్ యూరోప్లో ఉంది. యాండీస్ సౌత్ అమెరికాలో ఉంది. యాండీస్ సౌత్ అమెరికాలో ఉంది, గుర్తుపెట్టుకోండి. రాకీస్ నార్త్ అమెరికాలో ఉంది. సో ఇవి యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అనమాట. సో యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే హిమాలయాస్ ఎక్కడున్నాయి? ఇండియాలో ఉంది. నెక్స్ట్ ఆల్ప్స్ ఎక్కడుంది? యూరోప్లో ఉంది. నెక్స్ట్ యాండీస్ ఎక్కడున్నాయి? సౌత్ అమెరికాలో ఉంది. రాకీస్ ఎక్కడున్నాయి? నార్త్ అమెరికాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మ్యాథ్ ద ఫాలోయింగ్. లిస్ట్ 1 లిస్ట్ 2కి మనం క్లాసిఫై చేయాలి. సో ఇక్కడ లిస్ట్ 1 వచ్చేసరికి మైనింగ్ టౌన్, గనుల తవ్వక పట్టణం. ఓకే, గనుల తవ్వక పట్టణం తీసుకెళ్ళి మనం మ్యాచప్ చేయాలన్నమాట. దాని ఎగ్జాంపుల్తో మ్యాచప్ చేయాలి ఇక్కడ. సో మైనింగ్ టౌన్ ఈజ్ మ్యాచ్డ్ టు దట్ ఆఫ్ అంకలేశ్వర్ అనమాట. ఎందుకనంటే అంకలేశ్వర్ గుజరాత్లో మినరల్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. సో మినరల్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. ఓకే, అందుకనే దాన్ని మినరల్ ఆర్ రిసోర్స్ బేస్డ్ టౌన్ అని అంటారు. మినరల్ ఆర్ రిసోర్స్ బేస్డ్ టౌన్ అని అంటారు. నెక్స్ట్ ఇండస్ట్రియల్ టౌన్ బి. సో ఇండస్ట్రియల్ టౌన్ వచ్చేసరికి మనం జంషెడ్పూర్తో మ్యాచప్ అయింది. ఎందుకనంటే ఇది జంషెడ్పూర్ జార్ఖండ్లో ఉంది. ఇది మేజర్ ఇండస్ట్రియల్ టౌన్స్లో ఇది ఒకటి అనమాట. టాటా స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్నాయి. టాటా స్టీల్ అండ్ అదర్ హెవీ ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ టౌన్కి వచ్చేసరికి గాంధీనగర్ ఎగ్జాంపుల్, గుజరాత్. సో గాంధీనగర్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ గుజరాత్ అనమాట. సో ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ అండ్ గవర్నమెంట్ ఫంక్షన్స్ అక్కడ జరుగుతాయి. నెక్స్ట్ గ్యారిసాన్ కంటోన్మెంట్ టౌన్. గ్యారిసాన్ కంటోన్మెంట్ టౌన్ అంటే ఇది ఉదంపూర్. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి ఉదంపూర్ ఉంది.
సో ఇది ఇండియన్ ఆర్మీ బేస్ అన్నమాట, ఉదంపూర్ ఇండియన్ ఆర్మీ బేస్. సో ఈ టౌన్స్ క్లాసిఫికేషన్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. మనకి న్యూస్లో బాగా ముఖ్యమైన ప్లేసెస్, టౌన్స్, ప్లేసెస్ కనుక వస్తే అది ఏంటిది, దేనికి ఫేమస్ అనేది మనం తెలుసుకోవాలి. సో ఇది దేనికి మ్యాచ్అప్ అవుతుంది, ఏకి తీసుకెళ్ళి 2తో మ్యాచ్అప్ చేయండి, ఏ 2కి మ్యాచ్అప్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆయిల్స్ సీడ్ క్రాప్స్ ఈజ్ గ్రోన్ యాజ్ రాబీ క్రాప్ ఓన్లీ? ఈ క్రింది నూనె గింజల పంటల్లో ఏది రాబీ పంటలుగా మాత్రమే పండిస్తారంట. సో గ్రౌండ్ నట్ తీసుకుంటే ఇది ఖరీఫ్ సీజన్లో, మెయిన్గా ఖరీఫ్ సీజన్లో వీటిని పండిస్తారు. మాన్సూన్ పీరియడ్ అప్పుడు వీటిని పంటలు పండిస్తారనమాట, గ్రౌండ్ నట్ని. నెక్స్ట్ మస్టర్డ్ అంటే ఆవాలను వచ్చేసరికి ఇది రాబీ క్రాప్ అనమాట. సో ఇది అక్టోబర్ నవంబర్ సోయింగ్ సీజన్, హార్వెస్టింగ్ అంటే కోతకు వచ్చే సీజన్ వచ్చేసరికి ఫిబ్రవరి మార్చ్ అనమాట. సో దీనికి కూల్ క్లైమేట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ కావాలి. సో అందుకనే ఈ సీజన్లో, రాబీ సీజన్లో మాత్రమే వీటిని పండిస్తారు. ఇది వింటర్ ఆయిల్ సీడ్ క్రాప్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు, మేజర్ వింటర్ ఆయిల్ సీడ్ క్రాప్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. నెక్స్ట్ సన్ఫ్లవర్ వచ్చేసరికి ఆల్ సీజన్స్, ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో, జైద్ సీజన్లో, ఈ 3 పీరియడ్స్లో వీటిని పండించవచ్చు సన్ఫ్లవర్ని. నెక్స్ట్ సీసమ్ వచ్చేసరికి మెయిన్లీ ఖరీఫ్ అనమాట. ఓకే, ఆర్ ఇన్ సమ్ టైమ్స్లో జైద్ పీరియడ్లో కూడా దీన్ని పండించవచ్చు. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇన్ విచ్ రీజన్ ఇన్ ఇండియా వాజ్ టీ ప్లాంటేషన్ స్టార్టెడ్ ఇన్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 19th century? 19వ శతాబ్దపు ప్రథమార్థంలో భారతదేశంలోని ఏ ప్రాంతాల్లో తేయాకు తోటల పెంపకాన్ని ప్రారంభించారు అని అంటున్నారు. సో ఇక్కడ బ్రహ్మపుత్ర వ్యాలీ, డార్జిలింగ్ ఇచ్చారు. యాక్చువల్గా మీకు కీలో 2 కరెక్టే, యాక్చువల్గా కూడా ఇది కరెక్ట్. ఫస్ట్ హాఫ్ అన్నాడు కాబట్టి 2 కరెక్టే. ఎందుకనంటే చూడండి, బ్రహ్మపుత్ర వ్యాలీలో వచ్చేసరికి, బ్రహ్మపుత్ర వ్యాలీ అంటే అస్సాం ఏరియా, ఆ రీజియన్స్లో 1823లోనే ఈ టీ ప్లాంట్స్ డిస్కవర్ చేయడం జరిగింది బై రాబర్ట్ బ్రూస్. సో కాబట్టి మనం 1823 నుంచే ఇక్కడ టీ ప్లాంటేషన్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పొచ్చు. ఆర్ 1830sలో కమర్షియల్ టీ కల్టివేషన్ స్టార్ట్ అయిపోయింది అస్సాంలో అని చెప్పొచ్చు. ఫస్ట్ టీ గార్డెన్ని 1837లో చాబువా నియర్ దిబ్రూగర్, బ్రహ్మపుత్ర వ్యాలీలో ఇది స్టార్ట్ అయిందనమాట. ఓకే, సో దేశంలో ఎర్లియస్ట్ టీ ప్రొడ్యూసింగ్ రీజియన్ అని అంటే ఇది అస్సాం, బ్రహ్మపుత్ర వ్యాలీ, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఏంటి, ఫస్ట్ హాఫ్ ఆఫ్ 19th century అంటే 1850s లోపు. సో 1850s లోపు అంటే డార్జిలింగ్ రీజియన్లో కూడా టీ కల్టివేషన్ 1840s నుంచి 1850sలో స్టార్ట్ అయిపోయింది. సో అది కూడా ఇక్కడ కరెక్టే, 1840s నుంచి 1850s వరకు డార్జిలింగ్ రీజియన్లో టీ ప్లాంటేషన్ జరిగిందనమాట. సో కాబట్టి ఫస్ట్ రెండిట్లో ఏది పెట్టినా అది కరెక్టే. ఓకే, డార్జిలింగ్ అంటే జనరల్గా మనకి టీ అనే గుర్తొస్తుంది. ఓకే, సో బ్రహ్మపుత్ర వ్యాలీ కాకుండా అస్సాం అనేస్తే ఈజీగా మనం అస్సాం పెట్టేసేవాళ్ళం. సో కాబట్టి ఇక్కడ బ్రహ్మపుత్ర వ్యాలీ అని ఇచ్చారు. సో బ్రహ్మపుత్ర వ్యాలీ ఇస్ ద ఫస్ట్ అక్కడే టీ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ మిగతా ఆప్షన్ చూడండి. నీలగిరీస్లో ఇది తర్వాత టీ ప్లాంటేషన్ స్టార్ట్ చేశారు సౌత్ ఇండియాలో. ఓకే, కార్డమామ్ హిల్స్ వచ్చేసరికి స్పైసెస్, కార్డమామ్కి అది బాగా ఫేమస్. ఓకే, సో కాబట్టి 4th ఆప్షన్ అనేది మనం రూల్ అవుట్ చేసేయచ్చు అసలు పూర్తిగా. ఇంకోటి ఏంటంటే మనకి అదర్ టీ ప్రొడ్యూసింగ్ రీజన్స్ వచ్చేసరికి నీలగిరి హిల్స్ తమిళనాడులో టీ ప్రొడ్యూసింగ్, అది ఆల్రెడీ చెప్పాను నేను ఇక్కడ. నెక్స్ట్ కంగ్రా వ్యాలీ హిమాచల్ ప్రదేశ్లో కూడా టీ ప్రొడ్యూసింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు, రీజియన్ అని చెప్పొచ్చు. మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇది చూద్దాం చూడండి. ల్యాండ్ ఫామ్ ఏంటి, జియోమార్ఫిక్ ఏజెంట్ ఏంటి అంటే ఏ ఏజెంట్ ద్వారా ఏ ల్యాండ్ ఫామ్ ఏర్పడింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డెల్టాస్ ఎలా ఏర్పడతాయి, రన్నింగ్ వాటర్ వల్ల. ఇప్పుడు రన్నింగ్ వాటర్ ఇప్పుడు రివర్ ఉంది కదా, రివర్ ఎలాగా స్లోగా మూవ్ అయ్యి డిపాజిట్స్ ఒక చోట డిపాజిట్ చేసేస్తుంది, అది డెల్టా చేస్తుంది అనమాట. డెల్టా ఏర్పడింది అంటే స్లో మూవింగ్ రన్నింగ్ వాటర్ మాత్రమే డెల్టాస్ ఏర్పడతాయి. ఓకే, అందుకనే మనం చూడండి ఈస్ట్ కోస్ట్లో ఎక్కువ డెల్టాస్ మనం చూస్తాం, వెస్ట్ కోస్ట్లో తక్కువ చూస్తాం. ఎందుకంటే వెస్ట్ కోస్ట్లో ఫాస్ట్ మూవింగ్ రివర్స్ ఉంటాయి కంపేర్ టు ఈస్ట్ కోస్ట్.
ఈస్ట్ కోస్ట్లో ఉన్న రివర్స్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి ట్రావెల్ చేస్తాయి కాబట్టి అది స్లోగా వచ్చి డిపాజిట్ చేస్తుంది. సో మనకి ఈస్ట్ కోస్ట్లో మనకి డెల్టాస్ ఏర్పడతాయి, రన్నింగ్ వాటర్ వల్ల ఏర్పడతాయి అన్నమాట. నెక్స్ట్ సిర్క్ అనేది ఇదేంటంటే ఇది గ్లేషియర్స్ ద్వారా ఏర్పడుతుంది. ఈ సిర్క్ అనేది గ్లేషియర్స్ ద్వారా ఏర్పడుతుంది. ఈ సిర్క్ అనేది ఎలా ఉంటుందంటే ఒక బౌల్ షేప్డ్ డిప్రెషన్ లాగా ఏర్పడుతుంది అనమాట. ఈ గ్లేషియల్ ఎరోజన్ వల్ల ఈ బౌల్ షేప్డ్ డిప్రెషన్స్ ఏర్పడుతుంది. ఓకే, సో అది గ్లేషియర్స్ వల్ల ఏర్పడతాయి. నెక్స్ట్ డెల్టా అంటే రన్నింగ్ వాటర్ అని చెప్పుకున్నాను. క్లిఫ్ వచ్చేసరికి సీ క్లిఫ్స్ అని అంటాం. అంటే ఈ వేవ్స్ అండ్ కరెంట్స్ వల్ల మనకి సీ క్లిఫ్స్ ఏర్పడతాయి. మెరైన్ ఎరోజన్ వల్ల ఇప్పుడు కోస్టల్ రీజియన్స్లో, కోస్టల్ ఏరియాస్లో ఈ వేవ్స్ అండ్ కోస్టల్ కరెంట్స్ వల్ల మనకి సీ క్లిఫ్స్ ఏర్పడతాయి. ఓకే, సీ క్లిఫ్స్ ఏర్పడతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ శాండ్ డ్యూన్స్ వచ్చేసరికి విండ్స్ వల్ల ఏర్పడతాయి. ఓకే, సో విండ్ డిపాజిషన్స్ ద్వారా ఇప్పుడు విండ్ ఏం చేస్తుంది, ఆ శాండ్ అంతా క్యారీ చేసి ఒక చోట డిపాజిట్ చేసేస్తుంది. సో అంతవరకు అది ఆ విండ్ ఫోర్స్ వల్ల అక్కడ వరకు ట్రావెల్ చేసి అక్కడ డిపాజిట్ అయిపోయింది. ఫోర్స్ అయిపోయిన తర్వాత అక్కడ డిపాజిట్ అయిపోయింది. అలా మనకి శాండ్ డ్యూన్స్ ఏర్పడతాయి. ఓకే, శాండ్ డ్యూన్స్ వచ్చేసరికి 2, క్లిఫ్స్ వచ్చేసరికి వేవ్స్ అండ్ కరెంట్స్. సో ఆప్షన్ చూడండి, డెల్టా అంటే 3తో మ్యాచప్ చేయాలి. తీసుకెళ్ళి 3తో మ్యాచప్ చేస్తాం. ఓకే, సిర్క్ అనేదాన్ని దేంతో మ్యాచప్, గ్లేషియర్తో 4తో మ్యాచప్ చేయాలి. సో బి వచ్చి 4తో మ్యాచప్ చేయాలి. సో ఇక్కడ 4th ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ డూ మెటరాయిడ్స్ బర్న్ అప్ వెన్ దే ఎంటర్ ఫ్రమ్ స్పేస్? ఉల్కలు అంతరిక్షం నుండి ప్రవేశించినప్పుడు క్రింది ఇవ్వబడిన ఏ వాతావరణ పొరలలో కాలిపోతాయి అంటున్నాడు. సో ఇక్కడ మనం ముందు లేయర్స్ మనం తెలుసుకుందాం. సో అట్మాస్ఫియర్లో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ కింద ఉన్న లేయర్, అన్నిటికన్నా కింద ఉన్న లేయర్ ట్రోపోస్పియర్ అనమాట. సో ట్రోపో ఓకే, ఇది 0 to 12 కిలోమీటర్స్ హైట్లో ఉంటుంది. ఇక్కడ అంతా వెదర్ ఫినామినా మొత్తం జరిగిద్ది. అంటే వర్షం పడడం, క్లౌడ్స్ ఏర్పడడం అంతా అక్కడ ఈ ట్రోపోస్పియర్లో వెదర్ ఫినామినా మొత్తం జరిగిద్ది అనమాట. నెక్స్ట్ దాని తర్వాత లేయర్ వచ్చేసరికి పైన స్ట్రాటోస్పియర్. ఈ స్ట్రాటోస్పియర్ ఏంటంటే 12 to 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో హైట్లో ఉంటుంది. ఇక్కడ ఓజోన్ లేయర్ ఉంటుంది అనమాట స్ట్రాటోస్పియర్లో. అంటే మనకి ఎర్త్ మీద ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్స్కి ఎర్త్లోకి ఎంటర్ అవ్వకుండా ఉండడానికి, ఎర్త్ సర్ఫేస్కి వచ్చి మన మీద పడకుండా ఉండడానికి ఈ ఓజోన్ లేయర్ కాపాడుతుంది అనమాట. నెక్స్ట్ మీసోస్పియర్ వచ్చేసరికి 15 నుంచి 80 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇది ఇక్కడ మెటియోర్ బర్నింగ్ అనేది ఇక్కడ జరిగింది. మెటియోర్ బర్నింగ్. సో మెటరాయిడ్స్ జనరల్గా ఏంటంటే అవి వన్స్ మన ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయినప్పుడు, ఇప్పుడు ఎక్సోస్పియరు, థర్మోస్పియరు, మీసోస్పియర్లోకి ఎంటర్ అయింది. ఫస్ట్ ఎక్సోస్పియర్ వస్తుంది, తర్వాత అంటే స్పేస్ నుంచి మనం చూస్తే ఎక్సోస్పియర్ వస్తుంది, తర్వాత థర్మోస్పియర్ వస్తుంది, తర్వాత మీసోస్పియర్ అనమాట. ఈ మీసోస్పియర్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడున్న ఎయిర్ పార్టికల్స్ ఫ్రిక్షన్ వల్ల హీట్ జనరేట్ అయ్యి అక్కడ మెటరాయిడ్స్ అనేవి బర్న్ అవుతాయి. అవి షూటింగ్ స్టార్స్ లాగా ఫామ్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఈ మెటరాయిడ్స్ ఎక్కడ బర్న్ అవుతాయి అని క్వశ్చన్ అడిగాడు కాబట్టి అది ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ మరి తర్వాత లేయర్లో థర్మోస్పియర్ అని అంటాం. అంటే పైకి వెళ్ళే కొద్దీ ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్. ఈ థర్మోస్పియర్లో 80 to 400 కిలోమీటర్స్ హైట్ ఉంటుంది. ఇక్కడ అరోరాస్ అయనైజేషన్ జరిగిద్ది అనమాట, ఛార్జెస్ ఏర్పడతాయి. సో మనకి నార్థన్ హెమిస్ఫియర్లో, సదర్న్ హెమిస్ఫియర్లో అరోరాస్, ఆస్ట్రాలిస్, బొరియాలిస్, అరోరా బొరియాలిస్, ఆస్ట్రాలిస్ రెండు మనం చూస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఎక్సోస్పియర్ వచ్చేసరికి 400 కిలోమీటర్స్ నుంచి పైకి గ్రాడ్యువల్గా స్పేస్లోకి మన ఎక్సోస్పియర్ చూస్తాం అనమాట. సో ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆన్ హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ అట్మాస్ఫియర్. హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ అట్మాస్ఫియర్లో వీటి గురించి టర్మ్స్, అడ్వెక్షన్ అంటే ఏంటి, కన్వెక్షన్ అంటే ఏంటి, ఇన్సోలేషన్ అంటే ఏంటి, కండక్షన్ అంటే ఏంటి. సింపుల్. ఇక్కడ కండక్షన్ అంటే మనకి ఏదైతే ఒక ఐటమ్ ఇంకో ఐటమ్తో టచ్లో ఉన్నప్పుడే కండక్షన్ అనేది జరిగింది. ఎలక్ట్రికల్ కండక్షన్ ఉందనుకోండి, 2
వైర్స్ కనెక్ట్ అయితేనే కదా ఒక వైర్లోంచి ఇంకో వైర్కి ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యేది. అంటే రెండు కనెక్ట్ అయి ఉంటేనే అది కండక్షన్ జరిగింది. అంటే హీటింగ్ ద లోవర్ లేయర్స్ అని అంటాం. కండక్షన్ అంటే హీటింగ్ ద లోవర్ లేయర్స్. సో డి దానికి మ్యాచప్ అయిపోయింది, కరెక్టే. ఇన్సోలేషన్ అంటే ఏంటి? ఇన్సోలేషన్ అంటే ఏంటంటే డైరెక్ట్ హీటింగ్ అని అర్థం. అంటే ఇన్సోలేషన్ అంటే ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అని అంటారు. ఇది డైరెక్ట్ హీటింగ్కి మ్యాచప్ చేయొచ్చు. డైరెక్ట్గా ఇప్పుడు పైనుంచి వచ్చే రేస్ ద్వారా డైరెక్ట్ హీటింగ్ అనేది జరిగిద్ది. ఓకే. సో నెక్స్ట్ కన్వెక్షన్ అంటే ఏంటంటే వెర్టికల్ హీటింగ్ అనమాట. వెర్టికల్ హీటింగ్ ఇప్పుడు జనరల్గా ఇప్పుడు లేయర్స్, ఇప్పుడు లేయర్గా పైకి ఇలాగా హీట్ అయిపోయి ఎయిర్ రైజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎయిర్ రైజ్ అయ్యేది హీట్ అయ్యి. సో దాన్ని ఏమంటామంటే కన్వెక్షన్ అని అంటారు. ఓకే. వెరాజ్ మనం అడ్వెక్షన్ అంటే ఏంటంటే హారిజాంటల్ హీటింగ్ అనమాట. సో ఏ వన్తో మ్యాచప్ అయింది. కన్వెక్షన్ అంటే వెర్టికల్ హీటింగ్, ఇన్సోలేషన్ అంటే డైరెక్ట్ హీటింగ్, కండక్షన్ అంటే హీటింగ్ ద లోవర్ లేయర్స్ అని అర్థం. సో ఈజీ మ్యాచింగ్ అనమాట ఇది. A1తో, B2తో, C3తో, D4తో. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అకార్డింగ్ టు కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అబౌట్ 150 million years ago, Pangaea, ద సూపర్ కాంటినెంట్, హ్యాడ్ స్ప్లిట్ ఇంటూ లౌరేషియా అండ్ గోండ్వానా. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ని డిలీట్ చేయడం చేశారు. అయితే ఇక్కడ మీకు నేను కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ కాన్సెప్ట్ అయితే నేను చెప్తాను. సో ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీలో జరిగింది ఏంటంటే మనకి ఒకప్పుడు అంటే ఆల్మోస్ట్ ఒక 300 million years ago మనం తీసుకుంటే మొత్తం ఆల్ ల్యాండ్ ఏరియా ఈజ్ కాన్సన్ట్రేటెడ్ అట్ వన్ ప్లేస్ అనమాట. అండ్ ఆల్ ఓషన్, లెఫ్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ ద ఓషన్. సో మిగతాదంతా ఓషన్, ల్యాండ్ ఏరియా అంతా ఒకే చోట ఫోకస్ అయి ఉంది. ఈ ల్యాండ్ ఏరియా ఒకే చోట ఫోకస్ అయి ఉన్నదంతా కూడా పాంజియా అని అంటాము. మిగతాది వాటర్ బాడీ ఏదైతే ఉందో దాన్ని ప్యాంథలాసా అని అంటాం అనమాట. సో తర్వాత ఏమైందంటే ఈ స్టేజెస్గా ఒక 4 స్టేజెస్లో ఇది విడిపోవడం జరిగిందనమాట. సో ఫస్ట్ స్టేజ్లో మనకి ఈ సూపర్ కాంటినెంట్ అండ్ సూపర్ ఓషన్, మెగా ఓషన్ ఈ రెండు ఉన్నాయని చెప్పచ్చు. సెకండ్ స్టేజ్లో అంటే అరౌండ్ 200 million years ago, జురాసిక్ పీరియడ్ అప్పుడు ఈ పాంజియా కాస్త స్ప్లిట్ అయిందనమాట. అది లౌరేషియా అండ్ గోండ్వానాగా స్ప్లిట్ అయింది. అది స్ప్లిట్ అయిందనమాట. సో ఈ తర్వాత థర్డ్ స్టేజ్లో ఏంటంటే తెత్తస్సీ ఫామ్ అయ్యి, ఆ తెత్తస్సీ వెళ్ళి అలా బిట్వీన్ లొరేషియా అండ్ గోండ్వానా పీరియడ్లో మీసోజోయిక్ ఎపోక్లో అది తెత్తస్సీ బ్రాడ్గా ఎక్స్పాండ్ అయిందనమాట. ఫోర్త్ స్టేజ్లో ఏమైందంటే ఇప్పుడు నార్త్ అండ్ సౌత్ అమెరికా డ్రిఫ్ట్ అయిపోయి వెస్ట్ వర్డ్ వెళ్ళిపోయాయి. అండ్ అట్లాంటిక్ ఓషన్ ఎమర్జ్ అయింది. రాకీస్, యాండీస్ ఏర్పడ్డాయి. ఓకే. సో అలాగ మిగతావి యూరోప్, ఏషియా అవి ఏర్పడ్డాయి. తర్వాత ఇండియా మెల్లిగా కింద నుంచి పైకి మూవ్ అయింది. ఓకే. సో కింద ఆఫ్రికా, సౌత్ అమెరికా లెఫ్ట్ సైడు, అంటార్క్టికా, ఆస్ట్రేలియా ఇవి ఇలా ఏర్పడ్డాయి అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఏంటంటే స్టేట్మెంట్స్ తప్పులు ఇచ్చారు. సో అందుకనే దీన్ని డిలీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఎట్ ద ఫోకస్ ఆఫ్ ఎర్త్క్వేక్ ద ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ అని అంటున్నాడు. ఎట్ ద ఫోకస్ ఆఫ్ ఎర్త్క్వేక్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. సరికాని ప్రకటనను గుర్తించండి. భూకంప నాభి వద్ద శక్తి విడుదల అవుతుంది అని అన్నాడు. యా, కరెక్టే. అంటే ఫోకస్ అంటే ఎక్కడైతే పాయింట్ వేర్ సెస్మిక్ ఎనర్జీ ఆరిజినేట్స్ని మనం ఫోకస్ అంటాం, హైపో సెంటర్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ అనుకోండి. ఓకే, ఇది ఎర్త్ అనుకోండి. సో ఇక్కడ ఎర్త్క్వేక్ వచ్చింది, ఇక్కడ నుంచి ఎనర్జీ జనరేట్ అయిందనుకోండి, రిలీజ్ అయిందనుకోండి, దాన్ని ఫోకస్ అని అంటాం. ఓకే, దాన్ని ఏమంటాము? ఫోకస్ అని అంటాం. నెక్స్ట్ ఈ ఫోకస్ నుంచి నియరెస్ట్గా ఆ వేవ్స్ ఎక్కడైతే సర్ఫేస్ మీద ఎక్స్పీరియన్స్ అవుతుందో అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫోకస్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ నోన్ యాజ్ ఎపీ సెంటర్ అనమాట. ఇప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్ జనరల్గా ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది కదా షార్టెస్ట్ డిస్టెన్స్. ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ని ఎపీ సెంటర్ అని అంటాం.
అంటే ఈ ఎర్త్క్వేక్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎపిసెంటర్ దగ్గరే మనకి ఫస్ట్ తెలుస్తాయి అన్నమాట. అర్థమైందా అండి? సో ఆ ఎపిసెంటర్ ఈజ్ ద ఫస్ట్ వన్ టు ఎక్స్పీరియన్స్ ద వేవ్స్. కరెక్టే, అది కూడా. అట్ ద ఫోకస్ ఆఫ్ ద ఎర్త్క్వేక్ ద ఎర్త్ ఎనర్జీస్ రిలీజర్, అది కూడా కరెక్టే. ద పాయింట్ ఆన్ ద సర్ఫేస్ నియరెస్ట్ టు ద ఫోకస్ ఈజ్ ఎపిసెంటర్, అది కరెక్టే. ఓకే, నియరెస్ట్ టు ద ఎపిసెంటర్. ఇప్పుడు ఫోకస్ నుంచి ఎపిసెంటర్ దగ్గరలోనే ఉంటుంది కదా. నెక్స్ట్ ఎపిసెంటర్ ఈజ్ ద పాయింట్ డైరెక్ట్లీ బిలో ద ఫోకస్, ఇది తప్పు. చూడండి, ఎపిసెంటర్ ఈజ్ ద పాయింట్ డైరెక్ట్లీ బిలో ద ఫోకసా? కాదు కదా. ఎపిసెంటర్ కింద ఫోకస్ ఉంటుంది, ఫోకస్ పైన ఎపిసెంటర్ ఉంటుంది. అర్థమైందా అండి? ఫోకస్కి పైన ఎపిసెంటర్ ఉంటుంది, ఎపిసెంటర్ కింద ఫోకస్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, రివర్స్ చెప్తున్నాడు, ఫోకస్ కింద ఎపిసెంటర్ ఉంటుంది అని అంటున్నాడు. అది తప్పు. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ ఇన్కరెక్ట్. గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ 4 ఈజ్ ఇన్కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గ్రానైట్ ఈజ్ యాన్ ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాకా, ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాకా, మెకానికల్లీ ఫార్మ్డ్ సెడిమెంటరీ రాకా, మెకానికల్లీ ఫార్మ్డ్ మెటామార్ఫిక్ రాకా. ఓకే, గ్రానైట్ అనేది ఉద్గత అగ్నిశిల, అంతర్గతం అగ్నిశిల, యాంత్రికంగా ఏర్పడిన అవక్షేపశిల, యాంత్రికంగా ఏర్పడిన రూపాంతరశిల అని అంటున్నాడు. సో గ్రానైట్ అనేది ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్ అని అంటాం. ఇప్పుడు జనరల్గా ఇగ్నియస్ రాక్స్ జనరల్గా 2 టైప్స్ మనం చూస్తే, ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్, ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ అనమాట. సో ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ అని అంటే ఏంటంటే, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుందాం, ఈ మ్యాగ్మా ఏదైతే ఇక్కడ తయారవుతుందో, ఇలా ఉందనుకుందాం సర్ఫేస్, మ్యాగ్మా ఏదైతే ఇక్కడ బాగా తయారవుతుందో, వన్స్ దాని ఫోర్స్ థ్రస్ట్ ఉపయోగించి ఈ పైన ఎర్త్ లేయర్ని పెంకుని పగలగొట్టేసి బయటికి గనక రిలీజ్ చేస్తుందంటే వోల్కానిక్ ఎరప్షన్ జరిగింది. వోల్కానిక్ ఎరప్షన్ అంటే బయటికి లోపల ఉంటే మ్యాగ్మా అని అంటాము, బయటికి వస్తే దాన్ని లావా అని అంటాం. అదే మెటీరియల్ని లోపల ఉంటే మ్యాగ్మా అంటాము, బయటకు వస్తే లావా అని అంటాం. సో ఇలా లావాలా వచ్చిన దాన్ని బెసాల్ట్ ఏర్పడింది. అంటే బయటకు వచ్చింది త్వరగా సాలిడిఫై అయిపోయింది, త్వరగా కూల్ అయిపోయింది. ఎందుకంటే బయట లార్జ్ హ్యూజ్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవుతుంది కదా, త్వరగా కూల్ అయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం ఏదన్నా బాయిల్ చేసామనుకోండి, ఆ మూత తీసేస్తే సర్ఫేస్ ఏరియా బాగా ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి మూత తీసేస్తే త్వరగా కూల్ అయిపోయింది. అదే మూత పెట్టేసి ఉంటే లోపల ఉన్నది స్లోగా కూల్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే, మ్యాగ్మా లోపల ఉన్నది స్లోగా కూల్ అయ్యి మంచిగా క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి, మంచి క్రిస్టల్స్ ఏర్పడతాయి. సో గ్రానైట్ రాక్ అందుకనే కాస్ట్లీ. అర్థమైందా అండి? క్రిస్టల్స్ మంచిగా కనిపిస్తాయి అన్నమాట మనకు. అది స్లోగా అది కూల్ అయ్యి క్రిస్టల్స్ ఫామ్ అవడానికి టైం తీసుకుంటుంది కాబట్టి, ఓకే, అక్కడ గ్రానైట్ అందుకనే కాస్ట్లీ స్టోన్ అనమాట. క్రిస్టల్స్ మంచిగా కనపడతాయి, చూడడానికి కూడా మంచిగా లుక్ కనిపిస్తుంది అనమాట గ్రానైట్ రాక్స్. ఓకే, సో ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్ని ప్లూటోనిక్ రాక్స్ అని అంటారు. అది లోపలే ఎర్త్ లోపలే మెల్లిగా కూల్ అయిపోతూ ఉంటుంది. సో మ్యాగ్మా కూల్స్ బిలో ద ఎర్త్ సర్ఫేస్, దట్ ఫార్మ్స్ గ్రానైట్ అనమాట. గ్రానైట్లో కాంపోజిషన్స్ ఏంటంటే క్వార్ట్జ్, ఫెల్స్పార్, మైకా ఉంటుంది. ఇవి కాంపోజిషన్స్ డిఫరెంట్ పర్సంటేజెస్లో ఈ వేరియేషన్ ఉండొచ్చు. అర్థమైందా అండి? సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లక్షద్వీప్ దీవుల్లో కవరత్తి అతిపెద్ద నగరం అని అంటున్నాడు. యాక్చువల్గా తప్పు. కవరత్తి అనేది ఏంటంటే ఇట్ ఈస్ ద అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఆఫ్ లక్షద్వీప్ అనమాట. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఆఫ్ లక్షద్వీప్ అంటే ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ లక్షద్వీప్, అంటే అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ అనమాట. అయితే లార్జెస్ట్ ఐలాండ్ వచ్చేసరికి ఆండ్రాట్ ఐలాండ్ అనమాట. ఇది లక్షద్వీప్లో లార్జెస్ట్ ఐలాండ్, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు. నెక్స్ట్ చూడండి. 9 డిగ్రీ ఛానల్ సపరేట్స్ మినికాయ్ ఐలాండ్ ఆఫ్ లక్షద్వీప్ ఫ్రమ్ మాల్దీవ్స్ అంటున్నాడు. అంటే లక్షద్వీప్కి మాల్దీవ్స్కి సపరేట్ చేసేది ఏంటంటే 9 డిగ్రీ ఛానల్ అని అంటాం. 9 డిగ్రీ ఛానల్ అని అంటాం. ఇది 9 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ అనమాట.
ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే లక్షద్వీప్లో ఉన్న మినికాయ్ ఐలాండ్ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ మాల్దీవ్స్ని సపరేట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనం అండమాన్ అండ్ నికోబార్ని సపరేట్ చేసే ఛానల్స్ మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఇలా సపరేటింగ్ స్ట్రేట్స్ ఏమైనా ఉంటే అవి తెలుసుకోవాలి. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు, సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 ఓషన్ బాటమ్ రిలీఫ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. ఓకే, సో ఇక్కడ కాంటినెంటల్ షెల్ఫ్ని మనం దేనికి మ్యాచప్ చేయొచ్చు అంటే ఆప్షన్ 3 చూడండి, ప్రజెన్స్ ఆఫ్ మాసివ్ సెడిమెంటరీ డిపాజిట్స్కి మ్యాచప్ చేయొచ్చు. ఓకే, కాంటినెంటల్ షెల్ఫ్లో ప్రజెన్స్ ఆఫ్ మాసివ్ సెడిమెంటరీ డిపాజిట్స్ అక్కడ డిపాజిట్ అయి ఉంటాయి. ఇప్పుడు ఇది కాంటినెంటల్ షెల్ఫ్ అనమాట. ఈ పై పార్ట్ ఉన్నదాన్ని ఇక్కడ వరకు సముద్రం ఉందనుకోండి, ఇది కాంటినెంటల్ షెల్ఫ్ అని అంటాం. ఇది కాంటినెంటల్ స్లోప్ అని అంటాం. ఓకే, ఇది డీప్ స్లీప్ ప్లెయిన్ అండ్ ఓషన్ డీప్స్, ఇవి డీప్ సీ ప్లెయిన్, ఇది ఓషన్ డీప్స్ అని అంటాం జనరల్గా. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కాంటినెంటల్ షెల్ఫ్ని మనం ప్రజెన్స్ ఆఫ్ మాసివ్ సెడిమెంటరీ డిపాజిట్స్తో మ్యాచప్ చేయొచ్చు. ఓకే, అంటే 3తో మ్యాచప్ చేయొచ్చు. కాంటినెంటల్ స్లోప్స్ వచ్చేసరికి ఇక్కడ మనం క్యానియాన్స్ అండ్ ట్రెంచెస్ ఐడెంటిఫై చేయొచ్చు. కాంటినెంటల్ స్లోప్స్లో ప్రజెన్స్ ఆఫ్ క్యానియాన్స్ అండ్ ట్రెంచెస్ మనం చూడొచ్చు. డీప్ సీ ప్లెయిన్ వచ్చేసరికి ప్రజెన్స్ ఆఫ్ ఫైన్ గ్రెయిన్డ్ సెడిమెంట్స్. డీప్ సీ ప్లెయిన్లో అంటే ఫైన్ గ్రెయిన్డ్ సెడిమెంట్స్ అని ఎందుకు అంటున్నామంటే అంత డీప్గా ఫైన్గా అంత స్లోగా ట్రావెల్ చేసి ఇప్పుడు ఇంత మట్టి గడ్డ వేసాం అనుకోండి సముద్రం పైన, అదంతా ఫోర్స్కి అది మొత్తం కూడా డిసిపేట్ అయిపోయి కింద స్లోగా వెళ్ళి సెడిమెంట్ లాగా డిపాజిట్ అయింది. అంటే ఫైన్ గ్రెయిన్ సెడిమెంట్స్ అనేవి ఇది ఆప్షన్ 4కి మనం మ్యాచప్ చేయొచ్చు. నెక్స్ట్ ఓషన్ డీప్స్ వచ్చేసరికి ఇవి ఓషన్ డీప్స్లో మనం అక్కడ ఐడెంటిఫై చేసేది ఏంటంటే అసోసియేటెడ్ విత్ యాక్టివ్ వోల్కనోస్ అండ్ స్ట్రాంగ్ ఎర్త్క్వేక్స్ అక్కడ మనం చూస్తాం. యాక్టివ్ వోల్కనోస్, స్ట్రాంగ్ ఎర్త్క్వేక్స్ ఓషన్ డీప్స్లో మనం చూస్తాం. సో డీని తీసుకెళ్ళి 2కి మ్యాచప్ చేయండి. ఓకే, కాంటినెంటల్ షెల్ఫ్ని తీసుకెళ్ళి 3కి మ్యాచప్ చేద్దాం. 3కి ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద కరెక్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాటర్ బాడీస్ యాజ్ పర్ దేర్ సెలినిటీ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటున్నాడు. సెలినిటీ ఇన్ దేర్ డిక్రీజింగ్ ఆర్డర్ బట్టి మనం ఈ వాటర్ బాడీస్ని వాటిని ఐడెంటిఫై చేయాలి. అంటే హయ్యెస్ట్ సెలినిటీని ఫస్ట్ ప్లేస్ చేయాలి. డెడ్ సీ తీసుకుంటే దాంట్లో సెలినిటీ వచ్చేసరికి 34% సెలినిటీ ఉంటుంది. అంటే హయ్యెస్ట్ దానికే అనమాట, డెడ్ సీ హయ్యెస్ట్ దానికే ఉంటుంది డెడ్ సీకి. ఓకే, 34% సెలినిటీ. నెక్స్ట్ గ్రేట్ సాల్ట్ లేక్ సెలినిటీ వచ్చేసరికి 5 to 27% వేరియేషన్ ఉంటుంది. గ్రేట్ సాల్ట్ లేక్కి సెలినిటీ వేరియేషన్ వచ్చేసరికి 5 to 27% ఉంటుంది. ఈ గ్రేట్ సాల్ట్ లేక్ ఎక్కడుంది అంటే ఊతా యుఎస్ఏలో ఉంది. డెడ్ సీ ఎక్కడుందంటే ఇజ్రాయెల్ జోర్డాన్ మధ్యలో ఇజ్రాయెల్ జోర్డాన్ దగ్గర కవర్ అయి ఉందన్నమాట డెడ్ సీ ఇక్కడ. నెక్స్ట్ లేక్ వ్యాన్ అనేది టర్కీలో ఉంది. 3% సెలినిటీ ఉంది, తక్కువ. ఓకే, సో ఇక్కడ మనకి హయ్యెస్ట్ లోయెస్ట్ అంటున్నాడు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. అంటే డెడ్ సీ, తర్వాత గ్రేట్ సాల్ట్ లేక్, తర్వాత లేక్ వాన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆన్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ డెవలప్డ్ బై ఏపీఐఐసి లిమిటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు. సో లెఫ్ట్ సైడ్ లొకేషన్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ క్లస్టర్, టైప్ ఆఫ్ ఇండస్ట్రీకి మ్యాచ్ చేయాలి. ఓకే, గండ్రాజపల్లి చిత్తూరు, దీనికి ఈ చిత్తూరు రీజియన్ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ వాట్? సిల్క్ అండ్ గార్మెంట్స్కి ఫేమస్. సో సిల్క్ గార్మెంట్స్కి ఇది ఫేమస్. నెక్స్ట్ కొప్పర్తి ఇన్ కడప రీజియన్, ఈ కొప్పర్తి కడప రీజియన్ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్
ఇంజనీరింగ్ వర్క్స్, ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి ఇది ఫేమస్ అన్నమాట. అందుకనే మనకు కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ కూడా ఉంది. ఓకే, ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి అది ఫేమస్. మకవారిపాలెం ఎట్ విశాఖపట్నం, ఇది దేనికి ఫేమస్ అని అంటే మకవారిపాలెం ఎట్ విశాఖపట్నం అల్యూమినియం బేస్డ్ ఇండస్ట్రీస్కి ఫేమస్. ఓకే, సో విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్కి లింకప్ అయి ఉంటుంది అది. నెక్స్ట్ మచిలీపట్నం దేనికి ఫేమస్ అంటే జ్యువెలరీకి ఫేమస్, జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రిలేటెడ్ ఇండస్ట్రీస్కి. సో A1, B1, B2, C3, D4 ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అనమాట. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ప్లేస్ ఇన్ ఇండియా వాజ్ ద ఫస్ట్ సిమెంట్ ప్లాంట్ సెటప్ ఇన్ 1904? ఇన్ విచ్ ప్లేస్ ఇన్ ఇండియా వాజ్ ద ఫస్ట్ సిమెంట్ ప్లాంట్ సెటప్ ఇన్ 1904 అంటున్నాడు. ఇట్ ఈజ్ చెన్నై, మెడ్రాస్లో. అయితే ఈ చెన్నై, మెడ్రాస్లో 1904లో సెటప్ చేసిన ఫస్ట్ సిమెంట్ ప్లాంట్ అనేది అంత సక్సెస్ అవ్వలేదు. ఓకే, తర్వాత 1914లో ఫస్ట్ సక్సెస్ఫుల్ సిమెంట్ ఫ్యాక్టరీని పోర్బందర్, గుజరాత్లో సెటప్ చేశారు. 1914లో ఫస్ట్ సక్సెస్ఫుల్ సిమెంట్ ఫ్యాక్టరీని పోర్బందర్, గుజరాత్లో సెటప్ చేశారు బై ఇండియన్ సిమెంట్ కంపెనీ లిమిటెడ్ అనమాట. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఎక్కడ సెటప్ చేశారు 1904 అన్నారు కాబట్టి మనం చెన్నై, మెడ్రాస్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ నాట్ కనెక్టెడ్ విత్ హజీరా, విజయపూర్, జగదీష్పూర్ గ్యాస్ పైప్ లైన్? హజీరా, విజయపూర్, జగదీష్పూర్ గ్యాస్ పైప్ లైన్ అన్నాడు. సో ఏ స్టేట్తో కనెక్ట్ అవ్వట్లేదు అంటున్నాడు. సో అసలు దీని పాత్ ఏంటి, ఆ గ్యాస్ పైప్ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కి వెళ్తుంది అనే దాన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. హజీరా ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే ఇట్ స్టార్ట్స్ అట్ గుజరాత్. గుజరాత్లో గ్యాస్ సోర్స్గా అక్కడ స్టార్ట్ అయ్యింది. గుజరాత్లో స్టార్ట్ అయ్యి మధ్యప్రదేశ్ గుండా, విజయపూర్లో మధ్యప్రదేశ్ గుండా పాస్ అవుతూ, ఓకే, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్కి అది పాస్ అయ్యింది, యూపీకి పాస్ అయ్యింది, జగదీష్పూర్కి. సో ఇక్కడ మనకి గుజరాత్, మధ్యప్రదేశ్ అండ్ యూపీ. ఇంకా మనకి ఇంకెక్కడ మహారాష్ట్ర టచ్ అయ్యింది. సో మహారాష్ట్ర ఇక్కడ టచ్ అవ్వదు అనమాట. సో ఈ మూడు అనేవి ఉంటాయి. ఓకే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ నాట్ కనెక్టెడ్ అన్నాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో హైవే ఎక్కడి నుంచి మనకు న్యూస్లో వచ్చిందంటే హైవే ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ అవుతుంది, ఏ ముఖ్యమైన ప్రాంతాల గుండా పాస్ అవుతుంది. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు మీకు. ఓకే, సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కరెంట్ అఫైర్స్తో బాగా లింక్ చేసుకుంటూ చదువుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రీ మాన్సూన్ మ్యాంగో షవర్స్ ఆర్ కామన్ ఇన్ ద కోస్టల్ ఏరియాస్ ఆఫ్. ఋతుపవనాలకు సంబంధించి పడే మామిడి జల్లులు ఏ కోస్తా తీర ప్రాంతంలో సాధారణంగా కురుస్తాయి అని అంటున్నారు. సో ఈ ప్రీ మాన్సూన్ మ్యాంగో షవర్స్ని ఇది కోస్టల్ కర్ణాటక అండ్ కేరళలో మనం చూస్తాము. కోస్టల్ కర్ణాటక అండ్ కేరళ అనమాట. ఈ ప్రీ మాన్సూన్ రెయిన్స్ అంటే మాన్సూన్ పూర్తిగా సౌత్ వెస్ట్ మాన్సూన్ పూర్తిగా స్టార్ట్ అవ్వకముందు ప్రీ మాన్సూన్ రెయిన్స్ అని అంటాం. వీటికి లోకల్ నేమ్స్ అక్కడ ప్రాంతీయంగా వాటి పేర్లు అయితే పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ మ్యాంగో షవర్స్ అని కేరళ అండ్ కోస్టల్ కర్ణాటకలో మ్యాంగో షవర్స్ అని అంటారు ఈ ప్రీ మాన్సూన్ రెయిన్స్ని. అదే మనకి కాల్ బైసాఖి నార్వెస్టర్స్ అని అంటారు బెంగాల్, అస్సాంలో. ఓకే, కాల్ బైసాఖి అని బెంగాల్లో, నార్వెస్టర్స్ అని అస్సాంలో అని అంటారు. నెక్స్ట్ అస్సాంలో తీసుకుంటే టీ షవర్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ బ్లాసమ్ షవర్స్, కాఫీ షవర్స్ అని కర్ణాటకలో కూడా పిలుస్తారు వీటిని. అంటే ప్రీ మాన్సూన్ రెయిన్స్ అనమాట ఇవి. ఓకే, నెక్స్ట్ ఇన్ ఇండియా వెరీ డీప్ బ్లాక్ సాయిల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్. భారతదేశంలో చాలా లోతైన నల్ల నేలలు ఇక్కడ కనిపిస్తాయి. సో ఈ వెరీ డీప్ బ్లాక్ సాయిల్స్ని రెగర్ సాయిల్స్ అని అంటారు. ఇది నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూలో మనం చూస్తాం. మనం చూస్తాం అనమాట. సో ఇది ఎలా ఏర్పడుతుందంటే ఈ వెరీ డీప్ బ్లాక్ సాయిల్స్, బ్లాక్ సాయిల్స్ బెసాల్టిక్ లావా ఆఫ్ డెక్కన్ ట్రాప్స్ యొక్క బెసాల్టిక్ లావా ద్వారా ఈ బ్లాక్ సాయిల్ ఏర్పడుతుంది. సో ఇది నార్త్ వెస్టర్న్ డెక్కన్ ప్లాట్యూలో మనం చూస్తాం. ఇది మేజర్ రీజియన్స్ వచ్చేసరికి మహారాష్ట్ర అవ్వచ్చు, వెస్టర్న్ మధ్యప్రదేశ్, పార్ట్స్ ఆఫ్ గుజరాత్, నార్థన్ కర్ణాటక. ఇక్కడ వెరీ డీప్ బ్లాక్ కాటన్ సాయిల్స్
మనం చూస్తాం అనమాట. సో ఈ కాటన్ కల్టివేషన్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇందులో ఈ ఈ సాయిల్లో లైమ్, రిచ్ ఇన్ లైమ్, ఐరన్ అండ్ మెగ్నీషియం, బట్ నైట్రోజన్, ఫాస్ఫరస్ రెండు కూడా పూర్ కంటెంట్లో ఉంటుందన్నమాట. సమ్మర్ వచ్చినప్పుడు ఈ సాయిల్స్ క్రాక్స్ ఏర్పడతాయి. హై మాయిశ్చర్ కెపాసిటీ వీటికి ఉంటుందన్నమాట, రిటెన్షన్ కెపాసిటీ దీనికి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మోస్ట్ వైడ్ స్ప్రెడ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా ఆర్ వచ్చి భారతదేశంలో అత్యంత విస్తృతమైన అడవులు ఏవి అని అంటున్నాడు. ఓకే, ఇవి కూడా ఇంపార్టెంట్. ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అంటే ఉష్ణమండల సతత హరిత అడవుల. సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అంటే పాక్షిక సతత హరిత అడవుల. ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ అంటే ఉష్ణమండల ఆకురాల్చే అడవుల. ట్రాపికల్ టెంపరేట్ డెసిడియస్ ఫారెస్ట్ అంటే సమశీతోష్ణ మండల ఆకురాల్చే అడవుల. ఇది ఏంటంటే ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ అనమాట, అంటే ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. సో ఇవి మోస్ట్ వైడ్ స్ప్రెడ్ ఫారెస్ట్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా అనమాట, ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ అని అంటాము. ఇక్కడ మోడరేట్ రెయిన్ఫాల్ వచ్చేసరికి 70 నుంచి 200 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ మనం చూస్తాం. ఇది లార్జ్ పార్ట్స్ ఆఫ్ సెంట్రల్, ఈస్టర్న్ అండ్ నార్థన్ ఇండియా ఇది కవర్ చేస్తుంది. అంటే మీకు మధ్యప్రదేశ్ అవ్వచ్చు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, ఇక్కడ మనం ఈ ఈ ప్రాంతాల్లో మనకి ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ మనం చూడొచ్చు. ఓకే, ఈ ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్, డ్రై డెసిడియస్ ఫారెస్ట్. మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్ అంటే మాయిస్ట్, దాని పేరులోనే ఉంది, అంటే రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది అనమాట, 100 నుంచి 200 సెంటీమీటర్స్ వరకు. వెరాస్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్ వచ్చేసరికి 70 నుంచి 100 సెంటీమీటర్స్ వరకు ఉంటుందన్నమాట. అర్థమైందండి. వెరాస్ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ వచ్చేసరికి మనకు వెస్టర్న్ ఘాట్స్, నార్త్ ఈస్ట్, అండమాన్ అండ్ నికోబార్ ఏరియా, ఈ ఏరియాస్ లిమిట్ అయి ఉన్నాయి. సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ వచ్చేసరికి ట్రాన్సిషన్ ఫారెస్ట్ అంటాము, ఇది లిమిటెడ్ డిస్ట్రిబ్యూషన్ ఉందన్నమాట. అదే టెంపరేట్ డెసిడియస్ ఫారెస్ట్ వచ్చేసరికి హిమాలయన్ రీజియన్స్లో మనం చూస్తాం. సో ఇవి నాట్ వైడ్లీ స్ప్రెడ్ అనమాట ఈ 3 కూడా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రివర్స్ అండ్ దేర్ ఆరిజిన్. సో ఈ వంశధార రివర్ మనం తీసుకుంటే మ్యాచ్ ద లిస్ట్ 1 విత్ లిస్ట్ 2తో మ్యాచ్అప్ చేయాలి. ఏ రివరు, దాని ఆరిజిన్ ఏంటి. వంశధార వచ్చేసరికి జైపూర్ హిల్స్ నుంచి ఆరిజినేట్ అయి ఉంటుంది. సో జయపూర్ హిల్స్ వచ్చేసరికి ఒడిశాలో ఉంది. సో ఈ వంశధార రివర్ ఇట్ ఫ్లోస్ త్రూ ఒడిశా అండ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. సో ఏ మ్యాచ్అప్ విత్ 3. మాచ్కండ్ వచ్చేసరికి ముద్గల్ హిల్స్లో ఈ మాచ్కండ్ రివర్ రైజ్ అవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్, ఒడిశా గుండా ఇది పాస్ అవుతుంది అనమాట. బోర్డర్ ఫ్లోస్ త్రూ ఆంధ్రప్రదేశ్, ఒడిశా బోర్డర్ రీజియన్ అనమాట మాచ్కండ్ రివర్. నెక్స్ట్ గుండ్లకమ్మ వచ్చేసరికి నల్లమల హిల్స్. గుండ్లకమ్మ రివర్ ఒరిజినేట్స్ ఇన్ నల్లమల హిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మాచ్కండ్ వచ్చేసరికి ముద్గల్ హిల్స్ మ్యాచ్అప్ చేసేద్దాం. పెన్నార్ వచ్చేసరికి నందిదుర్గా హిల్స్. పెన్నార్ రివర్ ఒరిజినేట్స్ ఇన్ నందిదుర్గా హిల్స్ ఆఫ్ కర్ణాటక. ఓకే, సో ఏ తీసుకెళ్ళి మనం 3కి మ్యాచ్అప్ చేస్తాం కదా, A3. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. A3, సో ఆప్షన్ 4. ఓకే, సో ఇందులో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారో అబ్జర్వ్ చేశారు కదా. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇచ్చారు. రివర్స్ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది, ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇండస్ట్రియల్ రీజియన్స్ గురించి ఇచ్చారు. న్యూస్లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా మనం బాగా ఫోకస్ చేయాలి. కోర్ ఫిజికల్ జాగ్రఫీ నుంచి మనం క్వశ్చన్స్ చూసాము. కాంటినెంటల్ షెల్ఫ్ నుంచి ఇది కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ మీద ఇచ్చారు. అఫ్కోర్స్ అది డిలీట్ చేశాను అనుకోండి ఒకవేళ కరెక్ట్ అయితే. ఓకే, సో ఇలాంటి కోర్ ఏరియాస్ ఇప్పుడు ట్రోపోస్ఫియర్, అట్మాస్ఫియర్, వీటి క్వశ్చన్స్ మనం చూసాము. మాన్సూన్ మీద మనం క్వశ్చన్ చూసాము. సో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది దీని ద్వారానే మనకు తెలుస్తుంది, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ద్వారా. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అయిపోయిన తర్వాత అనాలిసిస్ అవుతుంది కదా, దాని తర్వాత మిగతా ఏపీపీఎస్సీ పేపర్స్ అన్నీ కూడా నేను అనాలిసిస్ చేస్తాను. సో అవి చేయడం వల్ల మీకు చాలా స్ట్రాంగ్ అయిపోతారు. ఇవన్నీ క్లాసెస్ కనుక మీరు విన్నారంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదన్నా లంచ్ టైం బ్రేక్ అప్పుడు లేకపోతే మీకు టైం కుదిరినప్పుడల్లా వింటూ ఉండండి. మళ్ళీ రివిజన్ చేసుకోండి, నో ప్రాబ్లం ఇది. సో ఈ వీడియోని మళ్ళీ 2 సార్లు వినండి, ఏం కాదు. దానివల్ల మీకే అడ్వాంటేజ్. ఇందులో చాలా ఇంపార్టెంట్
అదర్ పాయింట్స్ కూడా నేను చెప్తున్నాను కదా. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే ఈ సిరీస్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ నేను సైన్స్ అండ్ టెక్నాలజీ చేశాను అండ్ ఇండియన్ ఎకానమీ కూడా ప్యారల్గా చేస్తున్నాను, అది కూడా ఫాలో అయిపోండి. నెక్స్ట్ జాగ్రఫీ అయిపోయింది కాబట్టి ప్రిలిమ్స్లో సొసైటీ స్టార్ట్ చేస్తాను. అప్పుడు సొసైటీ మీద కొంచెం మీకు ఫియర్ ఏదైతే ఉందో అది కూడా పోయిద్ది, అది ఎలా చదువుకోవాలో మీకు తెలుస్తుంది. ఓకే, సో ఖచ్చితంగా మనం ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి ఇక్కడ నేను కష్టపడి నేను చెప్తున్నాను, మీకు అది ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీ లైఫ్ చేంజ్ అవ్వడం కోసం, మీరు ఎలా చదవాలో మీకు క్లియర్గా తెలుసుకోవడం కోసం ఈ సిరీస్ మీకు ఉపయోగపడుతుంది. నేను ఇంకా పిఐబి నుంచి నెక్స్ట్ ఎకనామిక్ సర్వే నుంచి ఎంసీక్యూస్ తీసుకొని ఎకనామిక్ సర్వే ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ అయితే దాని నుంచి ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన టెస్టులు అన్లిమిటెడ్ టెస్టులు ప్రొవైడ్ చేస్తాను నేను. అన్లిమిటెడ్ టెస్టులు మీరు రాసే ఓపిక అనమాట. అన్ని క్వశ్చన్స్ అన్ని టెస్టులు నేను అప్లోడ్ చేస్తాను. మంచి స్టాండర్డ్ టెస్టులు అప్లోడ్ చేస్తాను. మీరే చూస్తారు కదా, మంచి స్టాండర్డ్స్ ఉంటాయి. చక్కగా మీరు అవి ఆ క్వశ్చన్స్ అన్నీ మీరు ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేశారంటే మిమ్మల్ని వెతుక్కుంటూ సర్వీస్ వస్తుంది. మీరు ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. చక్కగా ఉన్న చోట నుంచే మీరు ఉన్న చోట నుంచే ప్రాక్టీస్ చేయండి. మన క్లాసెస్ అండ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంది, కాల్ చేయండి. ఓకే, సో మోర్ డీటెయిల్స్ కోసం మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్గా పేమెంట్ అక్కడే చేసుకోవచ్చు. ఆర్ నాకైనా ఫోన్ చేసి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.